ఈ స్పీడోమీటర్ ఎర్రర్ అవుతుంది మొత్తము, ఇష్టం వచ్చినట్టు వస్తుంది. అది చూపించాలి ఒకసారి. అబ్బా జీరో కదులుతలేదు అసలు. ఇది ఏమైందో ఏమో, జీరోలోనే నడువు నువ్వు. ఇక ఏమైందో ఏమో మళ్ళీ చూపించాలి. హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు తిరుమల్. TR45 వ్లాగ్స్ అంటారు నా బాగున్నాను. నిన్న రాత్రి హాస్పిటల్లో రూమ్ తీసుకున్నాం అనమాట, కర్ణాటక హాస్పిటల్. ఇప్పుడు అక్కడనే ఉన్నాము, రూమ్లోనే ఉన్నాము. చూసిరా చిందర వందర చిందర అనాలి. నిన్న రాత్రి లేట్ అయిపోయింది అనమాట, 9:30 అయిపోయింది రూమ్ తీసుకునే వరకు. ఇక పడుకుంటే పొద్దుగాల 9కి లేచిన. నేను రాత్రి 11కి అనుకున్నా, ఇప్పుడు లేచిన. ఇప్పుడు వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు హంపి వెళ్దామా లేకపోతే దేవంగర్ వెళ్దామా అని ఒక చిన్న డౌట్లు ఉన్నా. అమ్మా, ఈ లగేజ్ ప్యాకింగ్కి దూరం వదిలిపోయింది, చెమటలు కారిపోతున్నాయి. హర హర మహాదేవ. బండికి నైట్ అంతా రెస్ట్ ఇచ్చాము కదా, ఇప్పుడు ఇక ఇప్పుడు దంచుడే. ఇక సైడ్ మిర్రర్లు ఎవరు రా కలిపేది అక్కడిక్కడ. ఇప్పటివరకు అయితే మనల్ని ఏ పోలీస్ అయినా ఆపలే. చూద్దాం హాస్పిటల్ దాటి ఎన్ని కిలోమీటర్లు ఉందంటే 121 ఉంది. ఇక్కడ బోర్డులు అర్థం కాకుండా ఉన్నాయి, మొత్తం ఇంగ్లీష్లో లేవు, మొత్తం కన్నడలోనే ఉన్నాయి. ఇంగ్లీష్లో ఉన్న బోర్డులు పీకేసిరు, పక్కకి ఇసిరేసిరు. ఏడనో 1-2 కాడ చూసిన నేను ఊర్లకి బోర్డులు ఉండడం ఇంగ్లీష్లో. అయ్యో టైర్ వేసిపోయింది మొత్తం, ఫస్ట్ అయిపోయింది టైర్. వావ్, నేచర్ అందాలు. ఏంటది ఓవరారా, మనకు కూడా వేయండి. ఎలా వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి? మనం కూడా ఎక్కడం ఘాట్ 6లో. మనం కూడా ఎక్కేస్తున్నాం ఘాటు. జలుబు తగ్గట్లేదు మనకి. వావ్, ఘాట్ సెక్షన్ ఎక్కుతున్నాం కదా, ఇన్స్టా 360తో వీడియో వేసుకోవాలి మరి, తప్పదు. ఇన్స్టా 360తో వీడియో వేసేసుకుంటే భలే ఉంటుంది తెలుసా మీకు. వావ్, విండ్మిల్స్. ఏంటంటే ఆయన ఉన్న రోడ్డు అంతా వేసారుగా, అది పాత రోడ్డు ఇంత నీట్గా ఉందా, సూపర్. వావ్, ఇంగ్లీష్లో బోర్డ్స్ కనిపించాయి నాకు. యాస్, ఐ డిడ్ ఇట్. దేవంగర్ ఏమి ఇవ్వాలిగా, ఇటేనా? ఇటే చూపిస్తుంది, లెఫ్ట్ తీసుకోవాలి. చూసా, లెఫ్ట్ తీసుకోవాలి. బాబా వావ్, ఇది కదా సీనరీ అంటే. సూపర్ సూపర్ సూపర్. ఎంత బాగుంది సీనరీ. గాలి వస్తలేదు, వెళ్ళి తిరుగుతుంది. వావ్, వాట్ ఏ రోడ్స్. ఇది బాగుంది రోడ్డు. స్పీడ్కి వెళ్ళాను. నో హార్న్ కొట్టద్దాను కూడా. వావ్, టనల్, మన ఫస్ట్ టనల్. హార్న్ కొట్టద్దంటే ఊరికి కావాలి.
ఈ ట్రిప్ తర్వాత మళ్ళీ ఇంకొక లాంగ్ ట్రిప్ పెట్టుకుంటా ఎటైనా. కొత్త కొత్త ప్లేసెస్, కొత్త కొత్త విధానాలు, కొత్త కొత్త కథలు. ఇఫ్ యూ హ్యావ్ మనీ యూ కెన్ డూ ఎవ్రీథింగ్. వావ్. ఏమో మనం వెళ్ళాల్సింది అసలు అది ఊరి పేరు పెట్టారు రోడ్డు, సర్వీస్ రోడ్. ఏమని అనుకోండి బై, రోడ్లు అయితే అదుర్స్ అదుర్స్. ఎంత దూరం వెళ్ళాలి ఇట్లనే స్ట్రైట్. వా ఏంటి బ్రో ఇవి, ఇంత పెద్ద ఫ్యాక్టరీలు ఇక్కడనే ఉన్నాయి. సూపర్ అసలు. కేజీఎఫ్ సెట్లన్నీ ఇన్ని ఉన్నట్టున్నాయి మొత్తం. చాయ్ కోసం ఆపలే మన తెలుగామని. ఈ స్పీడోమీటర్ ఎర్రర్ అవుతుంది మొత్తము, ఇష్టం వచ్చినట్టు వస్తుంది. చూపించాలి ఒకసారి. అబ్బా 0 కదులుతలేదు అసలు. ఇది ఏమైందో ఏమో. ఆమె మన రాజమండ్రి ఆంటీ చాలా మంచిగా మాట్లాడింది, మంచిగా అయిపోయింది ఇంతసేపు. చాలామంది వెళ్తుంటారు ఇట్లనే. హైదరాబాద్ నుంచి బండి మీద వచ్చినావు అమ్మ, ఎందుకు అంత దూరం బస్సులో వెళ్ళొచ్చుగా. దేవేంద్ర ఇటే మనం పోవాల్సింది. పైన నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతే హైదరాబాద్ అనమాట అది. సారీ, స్ట్రైట్ వెళ్ళిపోతే బెంగళూరు అది. వెల్కమ్ టు న్యూ టౌన్ పంచాయతీ. పురుగులు అతుక్కుంటున్నాయి ఎక్కడ పట్టిన. వైజాగ్కి మొత్తం పురుగులు అయినాయి. కొద్దిగా అలా క్లీన్ చేసి గింతుండే వైజాగ్కి. ఆంటీ మంచిగా మాట్లాడి మంచి చాయ్ పెట్టించింది. ఆహా, సుకూన్ చాయ్. 0లోనే నడువు నువ్వు. ఇక ఏమైందో మళ్ళీ చూపించాలి. ఈ కర్ణాటక కేఎస్ఆర్టీసీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. ఇష్టం వాళ్ళది, ఇట్లా పడితే అట్లా. రైల్వే ట్రాక్ పక్కన నుంచే పోతున్నాం. ట్రైన్ వస్తే బాగుంటుంది. ఆపోజిట్ నచ్చొద్దు, మన సైడ్ నుంచి. షేడ్ క్రాసింగ్ వచ్చేసింది. రైల్వే క్రాసింగ్. ఎందుకు బ్రో ఇట్లా పెట్టి రెడ్ ఫ్లాగ్స్? ఇక్కడ కూడా పెట్టాను రెడ్ ఫ్లాగ్. అటు సైడ్ ఇటు సైడ్ వర్కింగ్ లేదా ట్రాక్? వర్క్ అవుతుంది కానీ దానికి అది వర్క్ అవుతుంది. స్పీడ్ పోతే ఓకే. యాక్సిడెంట్ వదిలేస్తాను. మరి ఇప్పటిదాకా వర్క్ అయింది. ఇది ఏమైంది? అమ్మా, రోడ్డు మంచిగా ఉంటుంది ఇప్పటి నుంచి చూడాలి. రోడ్లు మంచిగా ఉండడమో చాలా రేరు, కానీ స్పీడ్ బ్రేకర్లు మాత్రం ఏడబట్టినే ఉంటాయి అన్నమాట. ఏడ చూడు స్పీడ్ బ్రేకర్లే. మార్కెట్ రోడ్ ఏమో అనుకునేది, ఇంత జనాలు ఉంటాయి. సిటీలోకి వచ్చినాము. వెల్కమ్ అని ఆడ ఏ సిటీ అర్థమవుతలేదు. ఇంకా రోడ్ అయితే రాలేదు మ్యాప్స్ చూసుకోవడానికి.
సిటీ రోడ్స్ అయితే మంచిగానే ఉన్నాయి, కానీ విలేజ్ రోడ్స్ దరిద్రంగా పాడాలి మొత్తం. గుంతలు గుంతలు గుంత, ప్యాచులు ప్యాచులు, ప్యాచుల మీద మళ్ళీ ప్యాచ్ వర్క్. బ్రో మీ రూట్ అదిగా బ్రో, ఏంటి బ్రో ఇది? చాలా తప్పు బ్రో ఇది. అమ్మా మిల్స్ భలే ఉన్నాయి విండ్ మిల్స్ నిజంగా సూపర్. ఘాట్ సెక్షన్స్ అంటే మస్తు ఇష్టం నాకు, కాకపోతే ఏమంటారు నాకు చక్కెర రాదు, అదేం లేదు నాకు బాధ. ఘాట్ సెక్షన్లలో మంచిగా ఎంత తిన్నా మంచిగా అవుతున్నాయి అందులో, అదే మ్యాజిక్ నాకు. సూపర్, కర్ణాటక సూపర్. అయ్యో పెట్రోల్ అయిపోయినట్టుంది అన్న దాంట్లో. నేను అటు పోయేది ఉంటే నేను తీసుకోబోతుండే. అటు పోయేది ఉంటే డక్క పడుతుండే అన్నట్టు, మనం పోయేది ఆపోజిట్లో పోతున్నాం. బా ఈ ప్యాచ్ వర్క్లు ఎందుకు వేసారు రోడ్లకి, మొత్తం గులాబ్ జాములు గలగల్లా ఆడుతున్నాయి వీటికి. ఇట్లా రోడ్డు మంచిగా వస్తుంది, కొద్దిసేపు అమ్మయ్య వచ్చింది మంచి రోడ్డు అనుకుంటాం, తర్వాత ఎమ్మతే మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మంచి వచ్చింది రోడ్డు, కుమ్మేసుడే పిచ్చి పడేద్దాం, పిచ్చి పడేద్దాం. ఇప్పుడు బయలుదేరాలి, చాలా లేట్ అయింది ఇప్పటికే. ఇదేమున్నాయి విండ్ మిల్స్ అనుకుంటారు అన్నీ, అంతా విండ్ మిల్స్ ఉన్నాయి మొత్తం. 3 అవుతుంది టైం, తినేసినా ఇప్పుడు వెళ్ళాలి. అబ్బా బయలుదేరదాం ఇంకా. 3 పరాటా, చికెన్ కర్రీ కుమ్మేసా, 210 రూపీస్ బిల్ అయిందబ్బా. హోటల్ శాంభవి మొత్తం వీళ్ళే ఫ్యామిలీలో పెట్టుకోరు, అందులో 2 హిందీ వస్తుంది వాళ్ళ కొడుకులకి, వాళ్ళిద్దరితోనే మేనేజ్ చేసినాం మనం. మంచిగా వెనకాల పొలం వాళ్ళదే అంట, అదంతా పొలం వీళ్ళదే, హోటల్ వాళ్ళదే. ఆ హోటల్ వాళ్ళదే, మొత్తం ఫ్యామిలీ వాళ్ళు నడుపుకుంటారు, అటు వ్యవసాయం చేసుకుంటారు. మంచిగా ఉంది. బా రియల్ విలేజ్ ఫీల్ వస్తుంది ఇక్కడ. మొత్తం కొబ్బరి తోటలు, మొత్తం అవే ఉన్నాయి మాకు, మ్యాక్స్ కొబ్బరి తోటలు మొత్తం. ఇదొకటి మొత్తం కొబ్బరి తోటలు అబ్బా. అదా బాబా కొబ్బరి పువ్వులు అవి ఒకటే ఉంది ఎందుకు వాటికి? మొత్తం కొబ్బరిలో అనుకుంటా, కొబ్బరి తోటలేమో, కానీ ఒకటే ఉంది కాయ లెక్క దానికి. రోడ్ ఎందుకు క్లోజ్ చేసి ఎట్లా పోవాలి ఇప్పుడు మరి? ఇట్లకేంచా రోడ్ క్లోజ్డ్.
అమ్మో నేను ఆ వెహికల్ అటు నుంచి అబ్జర్వ్ చేస్తున్నా వస్తున్నాయి. ఇటు నుంచి వెహికల్స్ అటు నుంచి రావడం అబ్జర్వ్ చేసిన. అవి ఎట్లా వస్తాయో అని చూద్దామని నేను దొరికేసింది. అవో ఒకటి రెండు అన్నీ కొబ్బరి తోటలే. ఓ మై గాడ్, ఈ ఊరు పెట్టింది పేరేమో కొబ్బరి తోటలకు. టోటల్ మొత్తం కొబ్బరి తోటలు ఉన్నాయి. ఏడ చూసినా ఈడ నేను ఇంకా ఇంకా 1 కిలోమీటర్ ఇంకా నుంచే చూసుకుంటూ వచ్చినాను. మొత్తం అవే ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఈ ఫీల్ బాగుంటుంది ఇట్లా విలేజెస్లో, బాగుంటుంది. స్మెల్ అయినా ఫీల్ అయినా సూపర్ అనుకోండి ఖచ్చితంగా. స్పీడ్ బ్రేకర్ సింబల్ ఇచ్చిండు. ఇంకా స్పీడ్ బ్రేకర్ ఏంటి ఉంటుంది అది చెప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ. అదో కొబ్బరి తోటలు, కొత్త కొబ్బరి తోటలు. నాకు మొత్తం ఓల్డ్ సిటీ వైబ్స్ వస్తుంది తెలుసా ఇందులో. మొత్తం అట్లనే ఉంది. బయట స్టేట్లో ఉన్నట్టయితే అనిపిస్తలేదు నాకు. మన ఓన్ సిటీలోకి వచ్చినట్టే ఉంది ఇదైతే. అబ్బా ఏమి రోడ్లే ఏమో. రోడ్లు అంటే ఊర్లో మట్టుకు ఇట్లా ఉంటుంది. ఊరు బయటలకి అంటే ఊరు దాటేసినాక మళ్ళీ మంచిగా అయిపోతున్నాయి రోడ్లు. ఊర్లలో ఉండే రోడ్లు వేస్తలేరు ఎందుకో. రైల్వే స్టేషన్, దావంగిరి రైల్వే స్టేషన్ అంట. రైల్వే స్టేషన్ కింద రోడ్. ఇలా ఆటోలు గమ్మత్తున్నాయి. వెనక నుంచి వేసి పే చేసినట్టే లేదు ఆటోలు. ముందర బతుకు చూపిస్తారు. ఇప్పుడు చెడా ఉంది కదా, చెడాలో అంత అనిపించదు కానీ నార్మల్గా అనిపిస్తారు. అది అమ్మ మెయిన్ రోడ్లోకి వచ్చిన సిటీలో నుంచి బయట. అదే ఇట్లెందుకుంది ఇది? ఏంటిది? ఏం చేస్తున్నారు మీరు? గ్రీన్ సిగ్నల్ పడిపోయింది. గ్రీన్ సిగ్నల్. గరం చాయ్. ఏంటిది? బస్ స్టాపా బ్రో? హోటల్ ద్వారకా డీలక్స్ లాడ్జ్ అంట. అడిగేద్దాము. బండి ఇట్లా రోడ్డు మీద పెట్టేది లేకపోతే బాగుంటుంది. ఉందా బంద్ ఉందా ఇది? అడుగుదాం. ఉంటే లక్కు, లేకపోతే లేదు. అమ్మా లోపల టెంపరేచర్ వచ్చిపోతున్నా. రూమ్స్ అవైలబుల్ సింగిల్. అబ్బా ఈరోజు జర కొంచెం ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవాలి. आईडी प्रूफ लाइसेंस चलता?